ఏంటంటే దీని రాజకీయ కోణంలో చూడవు. ఘటనగా చూడండి. తప్పు ఎవరు చేస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి కూడా, ఎంతవరకు అనుమతి చేసుకోండి. కానీ ఆ ఘటన తీసుకొని నేరుగా సాక్షి యాజమాన్యం నుంచి నేరుగా సాక్షి చైర్పర్సన్ కి, సాక్షి చైర్పర్సన్ భారతి గారు కాబట్టి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది సందర్భం, ఇది అసందర్భం. ఇప్పుడు ఒక లాజిక్ ఏం చెప్తారు, వైఎస్ భారతి గారు సమాధానం చెప్పాలి. నేనేమంటానంటే ఆ సాక్షిలో జరిగే వార్తకి భారతి గారు బాధ్యత అయితే, వివరణ వార్త కూడా ఆమెదే కదా బాధ్యత. ఖచ్చితంగా ఉంటది కదా. ఒక పొరపాటు సాక్షిలో ఎవరో అనలిస్ట్ మాట్లాడాడు, అది ప్లే అయిపోయింది. అయితే అది భారతి గారి బాధ్యత అయినప్పుడు అదే యాజమాన్యం, అదే సాక్షి వాళ్ళు ఒక ప్రకటన చేసినారు. మేము ఇది మా ఉద్దేశం కాదు, మాకు దానికి సంబంధం లేదు, ఇట్లాంటి వాటి మా ఉద్దేశం, మేము మహిళల పట్ల మా గౌరవం, వాళ్ళు వివరణ ఇచ్చారు. డిజోన్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ కి మాకు డిజోన్ చేస్తున్నారు. అది కూడా భారతి గారి అభిప్రాయమే కదా, అది భారతి గారి బాధ్యత, ఇది కూడా భారతి గారి అభిప్రాయమే కదా. కాబట్టి దీని రాజకీయ కోణంలో భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి దీన్ని టార్గెట్ చేద్దామనే ఉద్దేశం తెలిస్తే అన్నెసరీ పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు బాగానే ఉంది, రేపు వైసీపీ వర్సెస్ తెలుగుదేశంగా మారిపోతే పలచన అవుతుంది ఇష్యూ. అవును, కాబట్టి అది వద్దు అంటున్నా. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ భారతి గారు దాని చైర్పర్సన్ కావచ్చు, కానీ సాక్షిలో వచ్చే ప్రతి దానికి కొన్ని వందల పేజీలు, పదుల జిల్లాలు, వందలాది మంది రిపోర్టర్స్ రాసే ప్రతి వార్తకి ఆమె బాధ్యత, చైర్పర్సన్ బాధ్యత ఇచ్చుంటే ఇది ఓకే చేసేస్తే ఇంకా రాష్ట్రంలో మీడియాలో పనిచేయడం సాధ్యం కాదు. నాట్ ఓన్లీ సాక్షి, అది అప్పుడు అన్ని మీడియా ఛానల్స్ కి అప్లికబుల్ అవుతాయి కదా, నాట్ ఓన్లీ సాక్షి, ఇప్పుడు అన్నిటికి సంబంధించి. అవును, ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు నన్ను డిబేట్ లో పెట్టారు, నేను చాలా రోజుల నుంచి మీతో డిబేట్ లో పాల్గొంటాను. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను అడ్డదిడ్డంగా మాట్లాడేసిన అనుకోండి, మంది రికార్డు కాబట్టి మీరు తొలగించేస్తారు. లైవ్ టెలికాస్ట్ గానీ వస్తే మన ఛానల్లో ఇదే లైవ్ టెలికాస్ట్ గా మారితే చాలా ఏళ్ళు ఉన్నాడు, నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాను, నేను మాట్లాడేస్తాను, పట మాట్లాడేస్తాను, ఒక నిమిషంలో అభ్యంతరం కావచ్చు. దానికి మీరెట్ట బాధ్యత ఇస్తారు? అయితే మీరేంటంటే ఆ భాష వద్దండి, ఆపేస్తున్నాను, నేను అంగీకరించని చెప్పాలి, అంతవరకు మీద. దాని తర్వాత ఇంక ఛానల్కి ఏం బాధ్యత ఉంటుంది? కాబట్టి ఈ విషయంలో చేస్తే రేపు రిపోర్టర్ ఏం పని చేస్తాడు? ఇప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి కూడా కొన్ని వందల డిబేట్లు అదే ఛానల్లో పాల్గొన్నాడు, మీతో కూడా పాల్గొని ఉంటాడు, చాలా మందితో పాల్గొన్నాడు. అప్పుడు ఇట్లాంటి భాష ఆయనతో చాలా కొంచెం కటువుగా మాట్లాడతాడు, కానీ ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ జరగలేదు, అందుకే పిలుచుండొచ్చు. కాకపోతే అప్పుడు కొంత టైం తీసుకుని నడిపిన క్రమంలో ఆయన ఏంటంటే ఆపు ఉండాల్సి. ఈ విశ్లేషణ వద్దండి, ఆయన విశ్లేషణలో చేసిన తప్పులు కాదు, సందర్భం ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది, నేను అంగీకరించను అని కట్ చేస్తున్నారు. ఆ టాపిక్ ని ఇంటర్ప్రిటేషన్ కట్ చేస్తున్నారు. అక్కడ కొమ్మినేని గారిది పొరపాటు జరిగినట్టుగా నేను భావిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని రాజకీయ కోణంలో చూసి అన్ని ఎడిషన్ల దగ్గర పోయి ధర్నాలు చేసి రాజకీయంగా జగన్ గారు, భారతి గారు సమాధానం చెప్పాలి. అంటే సాక్షిలో వార్త వచ్చింది కాబట్టి భారతి గారు, జగన్ గారు దీనికి బాధ్యత అయితే, మిగిలిన ఛానల్లో భారతి గారికి వ్యతిరేకంగా పర్సనల్ గా వచ్చే వార్తలన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఇంకా ఆమెను చాలా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చాలా బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెని కార్నర్ చేసినట్టుగా, ఆమెను అవమానించినట్టుగా, బహుశా ఎవరిని అవమానించినట్టు రోజు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూద్దాం. ఇప్పుడు అనలిస్ట్ ని తప్పట్టాల్సిందే, ద సేమ్ టైం ఇన్ టైంలో దాన్ని కట్ చేయాల్సిన మోడరేటర్ ని తప్పట్టాల్సిందే. చట్టపరంగా ఏం చేస్తారో చేయండి, తప్పేం లేదు. అయితే దాన్ని ఖండించే పేరుతో వివిధ మీడియా ఛానల్లో భారతి గారు ఫోటో పెట్టి ఖండిస్తున్నారు. పాయింట్ ఏంటంటే అక్కడ తమాషా భారతి గారిని ఏమనరు, మీరు ఆ డిబేట్లు భారతి గారిని ఒక మాట అనరు, ఫోటో భారతి గారిని పెట్టేస్తారు, జగన్ గారిని పెట్టేస్తారు, వాళ్ళని చెప్తారు. అసలు ఇద్దరికి భారతి గారిని అవమానిస్తున్నారా, వాళ్ళని అవమానిస్తున్నారా? ఇప్పుడు భారతి గారిని ఏమనరు, మళ్ళీ ఫోటో మాత్రం భారతి గారిది, కానీ తిట్టేది మాత్రం తప్పు చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ ఫోటోలో పెట్టచ్చు కదా, ఈ ఆమె ఫోటో ఎందుకు పెట్టడం? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడితే ఇది రాంగ్ ప్రాక్టీస్. భయం ఏంటంటే మీడియా అన్నది ఫోర్త్ ఎస్టేట్. ఖచ్చితంగా ప్రజలకు, సాధారణ ప్రజలకు, అల్పజీవులకు, వాయిస్లెస్ పీపుల్కు మీడియానే వాయిస్. కాబట్టి అట్లాంటి మీడియాకి విపరీతమైన ఆంక్షలు వచ్చేస్తే, మీడియా ఇండిపెండెన్స్ కోల్పోతే, ప్రజలకు గొంతుగా ఉండాల్సిన మీడియా ఉండలేదు. అప్పుడు నష్టపోయేది మీడియా కాదు. ఇప్పుడు మీరు రిపోర్టర్ గా ఉంటారు, మీడియా పని చేయకపోతే మీరు ఇంకో పని చేసుకుంటారు, మీ వ్యక్తిగత జీవితానికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లాంటి ఛానల్స్ ఉంటే ప్రజల గొంతుకు బయటకు వస్తున్నప్పుడు, రేపు ఆ ఛానల్ లేకపోతే ఆ ప్రజల గొంతుకు ఆధారం ఏమిటి? అది ప్రజలకు నష్టం.
కానీ ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక ప్రాక్టీస్ చేసింది, సాక్షిలో వార్త వచ్చింది కాబట్టి సాక్షి ఆఫీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. గుడ్. రేపు వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఛానల్స్ వార్తలు ప్రచురించి వైసీపీ పవర్ లో ఉంటే వాళ్ళందరి మీద ఆఫీసుల మీద దాడి చేయడం వీలు మొదలెడితే ఇంకా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? దీంట్లో సాక్షి డిజోన్ చేసుకోకపోయినా, సాక్షి వివరణ ప్రకటన ఇవ్వకపోయినా భారతీయ గారిని తప్పట్టచ్చు, మీ మేనేజ్మెంట్ చేయలేదని. వివరణ ఇచ్చింది. రెండు ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేయగలదు? ఇప్పుడు మనం డిబేట్ మన ఛానల్లో చేసాము, నేను ఒక అభ్యంతరకర పదజాలం ఆడతాను, మీరు ఇన్ టైంలో ఖండించలేదు అనుకున్నాం, కట్ చేయలేదు అనుకున్నాం, అది ప్లే అయిపోతుంది. మేనేజ్మెంట్ ఏం చేయాలి అప్పుడు? నన్ను ఇంకోసారి పిలవకూడదు, అంతే కదా, ఇట్లా మాట్లాడేవాడిని పిలవకూడదు, మిమ్మల్ని అవసరం చర్య తీసుకోవాలి, ఆయన అట్లా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని. ఇంతకు మించి మేనేజ్మెంట్ ఏం చేయగలదు? ఇప్పటికీ ఇంక నాకు తెలిసి ఆయన పిలవరు ఆ సాక్షికి. రెండు, కొమ్మినేని గారు అయితే ఆయనకైనా నేనే ఉద్యోగం వదులుకునేస్తాను అంటున్నాడు. ఆల్రెడీ క్షమాపణలు చెప్పినాడు, బహిరంగంగా చెప్పాడు. కాబట్టి కానీ చట్టం తప్పు జరిగింది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటే గో హెడ్, నేనేం కాదని. మేనేజ్మెంట్ అంతకుమించి ఏం చేయాలి? ఇంకా మహా అంటే కొమ్మినేని గారు పక్కన పెట్టాలనుకుందాం కాసేపు, అంతకు మించి మేనేజ్మెంట్ ఏమి చేయాలి? కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్ టార్గెట్ చేయడం నాకు తెలుసు. తెలుగుదేశం ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం దీంట్లో వచ్చేసి అంటే మీడియా ఇష్యూ కాస్త రాజకీయ ఇష్యూగా అయిపోయింది. ఇది తప్పు అంటున్నాను. మీడియా ఇష్యూ రాజకీయ ఇష్యూగా ఎక్కువ పాల్గొంటే రెండు నష్టాలు ఉంటాయి. నెంబర్ 1, ఏ మీడియాని ప్రజలు నమ్మరు. అది వాళ్ళ మీడియా అంట, ఇది వీళ్ళ మీడియా అంట అనేసి ఏ మీడియాని ప్రజలు నమ్మరు. ఏ మీడియాని ప్రజలు నమ్మకపోతే ప్రజాస్వామ్యం పూనే, ప్రజాస్వామ్యం కుప్పగొలుతుంది. రెండు, ఇట్లాంటి ఘటనలకు నేరుగా మేనేజ్మెంట్ ని బాధ్యత చేసేస్తే ఈరోజు వాళ్ళు మీరు చేశారు, రేపు మిమ్మల్ని వాళ్ళు చేస్తారు. మీడియా అట్లా కుచించుకుపోతే, మీడియా డ్యామేజ్ అయిపోతే మళ్ళీ ప్రజలకే నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. కాబట్టి దీన్ని మీడియాలో జరుగుతున్న ఘటనను మీడియాగానే చూద్దాం. తప్పు చేసిన వాళ్ళపైన ఏ మేరకు చట్టం అలవ చేస్తుందో ఆ మేరకు చట్టం చేయండి, తప్పు విచారించండి, శిక్షించండి. రెండోది, మేనేజ్మెంట్కి ఏం చెప్పాలో చెప్పండి తప్ప దాన్ని పూర్తిగా రాజకీయంలో కళాకులపం చేసేస్తే, మీడియా ప్లస్ డిబేట్ లో జరిగిన అంశాన్ని రెండు పార్టీల వైరంగా మారిపోతే ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆ విషయాన్ని రెండు పార్టీలు ఆలోచించాలి. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు దీన్ని చట్టబద్ధంగా ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి. నేను మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా ఆ డిబేట్ ని వ్యతిరేకిస్తున్నాను. ఆయన వ్యాఖ్యలు తప్పు ఒప్పులు జోలికి వెళ్ళట్లా. అసలు ఆ సందర్భమే కరెక్ట్ కాదు, అంటే పోలికే కరెక్ట్ కాదు. ఆయన వ్యాఖ్యల లేకపోతే ఇచ్చిన సమాచారం రైట్ ఉండొచ్చు, బట్ సందర్భం ఏంది? అసందర్భమైనటువంటి పోలిక, అసహజమైన పోలికలు చేశారు కాబట్టి నేను ఖండిస్తాను, తప్పుపడతాం. వాళ్ళపైన చట్టం అనుమతించిన మేరకు చర్యలు కూడా తీసుకోండి. అంతకు మించి దీంట్లో పోతే అన్నెసరిగా ప్రజాస్వామ్యానికి నష్టం వస్తుంది, రెండు పార్టీల సమస్యగా మారుతుంది, ఇష్యూ డైల్యూట్ అవుతుంది.